జ్ఞానాన్ని మనకు అందించి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి పరమదైవం పశుపతి ఈశ్వరుడు. ఏరువాక పౌర్ణిమ నాడు ఆవు పాలతో పరమేశ్వరాభిషేకం నిర్వహించడం, ఇలా ఈ శివుడిపైన మనం సమర్పించేటటువంటి నీరు, పాలు, పంచామృతం ఎలా ఆ స్వామిని ఆనందింపజేస్తున్నాయో అలాగే దేవతల అనుకూలతతో, దేవతానుగ్రహంతో ఈ భూమిపైన వర్షాలు కురవాలి. దేవతలు అనుగ్రహించి అందించేటటువంటి ఆ జలం, అభిషేక జలం, ఈ భూమి శివుడు. భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి. ఈ భూమి మీద మొలకెత్తేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి పార్వతి. ఇలాంటి ఆలోచనలతో పరమ పవిత్రమైన భావంతో రైతు వ్యవసాయ క్షేత్రంలో కాలు పాదం మోపేటటువంటి రోజు జ్యేష్ఠ పౌర్ణిమ, ఏరువాక పౌర్ణిమ, కృషి పౌర్ణిమ. మన గృహాలలో శివలింగం మన ఇంట్లో ఉన్న ఎడల ఆ శివలింగం సన్నిధానంలో తప్పక నందీశ్వర అర్చామూర్తి కూడా ఉంటుంది. నందీశ్వరుడి అర్చామూర్తి లేకుండా కేవలం శివలింగమును ఉపాసన చేయరాదు, అర్చన చేయరాదు. కాబట్టి మనం వ్యవసాయదారులం అయినా కాకపోయినా మన ఇంటిలో ఉండేటటువంటి ఈ నందీశ్వరుడిని ఈరోజు ప్రత్యేకంగా చక్కగా కడిగి తుడిచి గంధము, బొట్టు, కుంకుమ, పుష్పమాలికల చేత అలంకరించి వ్యవసాయదారులకు సంబంధించిన ఏరువాక పౌర్ణిమ నందీశ్వరా నీ అనుగ్రహంతో పరమేశ్వరానుగ్రహం కూడా మా అందరికీ లభించాలి. వ్యవసాయదారులం మేం కాలేకపోతున్నాం, మా వృత్తులు మారిపోయాయి. కానీ వ్యవసాయదారులు ఉంటేనే, వ్యవసాయ వృత్తి ఉంటేనే మా అందరికీ ఆహార పదార్థాలు, భోజనాదికాదులు లభిస్తాయి. స్వామి నీకు కూడా కసవు, గడ్డి, పరమేశ్వరుడికి కూడా ప్రసాద నైవేద్యాలు రైతు ఉంటేనే అంటూ రైతు క్షేమం కోరి మనమంతా కూడా మన గృహాలలో నందీశ్వరార్చన చేద్దాం. జ్యేష్ఠమాసం అంటే జపతపాలకు, యమ నియమాదులకు, మంత్రదీక్షకు చెప్పబడ్డ కాలం. ఈ మాసంలో సంకటహర చతుర్థి అద్భుతమైన విషయం. అలాగే ఈ మాసం చివరిలో వచ్చేటటువంటి మాస శివరాత్రి మరింత ప్రత్యేకం. అప్పటికి ఆర్ద్రకార్తె ప్రవేశిస్తుంది కాబట్టి ఆర్ద్రకార్తె వర్షారంభ సూచనకు పతాక స్థాయిలో ఉండేటటువంటిది. జ్యేష్ఠ పౌర్ణిమ వర్షం కురుస్తుంది, ఆషాఢ పౌర్ణిమ వర్షం తప్పకుండా కురుస్తుంది. అది తప్పిన ఎడల దశమి నాడు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేవారు ప్రాచీనులు. ఈ జ్యేష్ఠమాసమంతా కూడా వ్రతాలకు, నియమాలకు ప్రత్యేకం. సూక్ష్మంగా మనం గ్రహించి ఆచరించే విధానం ఏమిటి అంటే మట్టుకు అరటి పండ్లను ఆహారంగా తీసుకోవాలి, అరటి పండ్లను అందరికీ అందించాలి. అరటి మొక్కల పెంపకాన్ని ఒక దీక్షగా మనం స్వీకరించాలి.